మనుషులేనా మీరు? అసలు సిగ్గుండాలి. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. అందుకు ఉదాహరణ శుక్రవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అమర్దీప్ ఎమోషనల్ బరస్ట్ అయ్యారు, అరిచారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, వేడుకున్నారు. కానీ విజయానికి ఒక అడుగు దూరంలో నిలిచిపోయారు. దీనితో ప్రియాంక విజయం సాధించి కెప్టెన్ గా నిలిచింది. అయితే అమర్దీప్ టాస్క్ ఆడుతున్న సమయంలో ఎమోషనల్ కావడం గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నిజంగానే అమర్దీప్ ఎమోషనల్ అయ్యారు అంటే, మరికొందరు లేదు అది ఫేక్ స్ట్రాటజీ అని ట్రోల్ చేస్తున్నారు. అమర్దీప్ ఏడుస్తూ కేకలు పెడుతున్న దృశ్యాలపై నెటిజన్లు కొందరు మీమ్స్ చేస్తూ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. అయితే జానకి కలగనలేదు టీవీ సీరియల్లో అమర్దీప్ కో యాక్టర్ బెస్ట్ ఫ్రెండ్ నరేష్ లోలా ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం అమర్దీప్ మద్దతుదారులకు కన్నీరు తెప్పించేలా ఉంది. మనుషులేనా మీరు? సిగ్గుండాలి. ఎమోషన్స్ ని ట్రోల్ చేయడం ఏంట్రా? ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తను గేమ్ ఆడుతుంటే ఎవరైతే తన వల్ల లాభం పొందారో, సాయం పొందారో వాళ్ళే తనని టార్గెట్ చేస్తుంటే వచ్చిన ఎమోషన్ అది అంటూ నరేష్ ఫైర్ అయ్యారు. తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా టార్గెట్ చేస్తుంటే రిక్వెస్ట్ చేసినా వదలకపోతే వచ్చిన ఎమోషన్ అది అంటూ నరేష్ తన ఫ్రెండ్ గురించి చెప్పారు. తన స్నేహితుల వల్లే విజయానికి ఒక అడుగు దూరంలో నిలిచిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అమర్దీప్ ను చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్కరు తమ ఎమోషన్స్ ని ఒక్కొల్ల బయట పెడతారు. దాని గురించి కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదు. దయచేసి డ్రామా ఓవర్ యాక్టింగ్ అంటూ ట్రోల్ చేయకండి అని నరేష్ రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు అమర్దీప్ నుంచి సాయం పొందిన గౌతమ్ రతికలే ఎలా వెన్నుపోటు పొడిచారో నరేష్ వీడియో ప్రూఫ్ తో సహా బయట పెట్టారు. ఆ వీడియో చూస్తుంటే అమర్దీప్ మద్దతుదారులు కన్నీరు పెట్టుకునేలా ఉంది. బేబీ కేర్ టాస్క్ లో రతిక వచ్చి ఈ టాస్క్ నాకు చాలా కీలకమని అడుక్కుంటే ఆమె కోసం అమర్ త్యాగం చేశారు. అందుకే కాయిన్స్ టాస్క్ లో గౌతమ్ కి అమర్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరే ప్రధానంగా కెప్టెన్సీ టాస్క్ లో అమర్దీప్ ని టార్గెట్ చేసి ఓడించారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.